హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ శ్రీరామ్ శ్రీకాకుళపు స్పెషలిస్ట్ ఇన్ గ్యాసో ఎంట్రాలజిస్ట్. సో మన డైలీ లైఫ్ లో ఫేస్ చేసిన లివర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. ఎలా ఉంది? యా. సో లివర్ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? సో లివర్కి చాలా ఫంక్షన్స్ ఉంటాయండి బేసికలీ బాడీలో. లివర్ Okay. ఫెయిల్ అవడానికి రీజన్స్ అంటే మోస్ట్ కామన్ కంట్రీకి డిఫరెంట్ ఉంటాయి అండ్ సోషియో ఎకనామిక్ స్టేటస్ బట్టి కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇండియాలో మోస్ట్ కామన్గా చూసేసి ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే లివర్లో ఎక్కువ ఫ్యాట్ అక్యూములేట్ అవటం మూలంగా స్లోగా లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది ఫోర్మోస్ట్ రీజన్. ఇప్పుడు ఇండియాలో కానీ యూఎస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఇది మోస్ట్ కామన్ రీజన్. తర్వాత వచ్చేసి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇవి కాకుండా ఆల్కహాలిక్ హెపటైటిస్, మందు తాగటం మూలంగా లివర్ డ్యామేజ్ అవ్వటం. ఇవి కాకుండా రేర్ కాజెస్ వచ్చేసి ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అంటాం, అది ఆటోఇమ్యూన్ కండిషన్. జెనెటిక్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, విల్సన్స్ డిసీజ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్గా తీసుకుంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి టాక్సిన్స్ మూలంగా, అంటే లివర్ కానీ టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ మెడిసిన్స్ ఎక్కువ తీసుకోవటం మూలంగానే వచ్చేది. సెకండ్ ఇన్ఫెక్షన్స్ మూలంగా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇట్లాంటి వాటి మూలంగా ఉంటాయి. థర్డ్ థింగ్ ఇస్ జెనెటిక్ కాసెస్. సో మీరు ఇందాక అన్నారు కదా ఫ్యాటీ లివర్ అని. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అది ఎలా తెలుస్తుంది మనకి అది ఫ్యాటీ లివర్ అని కాదా? రైట్. సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే లివర్లో నార్మల్గా 5% కన్నా తక్కువ ఫ్యాట్ ఉంటుంది. అంటే 100 grams ఆఫ్ లివర్ తీసుకుంటే దాంట్లో 5% కన్నా తక్కువ ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో ఎనీ కండిషన్ లివర్లో ఫ్యాట్ అక్యూములేట్ అయ్యే కండిషన్స్, డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, లేకపోతే లావుగా ఉండటం మూలంగా, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినటం మూలంగా, సో ఎక్సర్సైజ్ తక్కువ చేయటం మూలంగా, దీని మూలంగా ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్స్ ఎక్కువ ఉండి, కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువ ఉండి ఇదంతా వెళ్ళి లివర్లో అక్యూములేట్ అవుతుంది. దాని మూలంగా ఏంటంటే లివర్ సెల్స్ స్వెల్ అవుతాయి. ఫ్యాట్ మూలంగా లివర్ సెల్స్ స్వెల్ అయ్యి గ్రాడ్యువల్గా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి జస్ట్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇప్పుడు ఏమంటున్నామంటే దాన్ని MASLD అంటున్నాం, అంటే మెటబాలిక్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్. అంటే మెటబాలిజం ఆల్టర్ అవటం మూలంగా లివర్లో ఫ్యాట్ అక్యూములేట్ అవటం మూలంగా వచ్చే డిసీజ్ అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్లో జస్ట్ లివర్లో ఫ్యాట్ అక్యూములేట్ అవుతుంది. సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఆ ఫ్యాట్ మూలంగా లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, మొత్తం లివర్ అంతా ఇంకా డ్యామేజ్ అయిపోయి ఇరివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సో ఈ స్పెక్ట్రమ్ అంతా ఇట్స్ కాల్డ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో చాలా మంది ఓవర్ వెయిట్ ఉంటుంటారు కదా, సో వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యూజువలీ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉంటుంది. ఓవర్ వెయిట్ అంటే ఇండియాలో ఇట్స్ డిఫైన్డ్ యాజ్ BMI. BMI అంటే హైట్, మన బాడీ వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ చేస్తే దాన్ని BMI అంటాము. BMI ఇండియాలో 24 కన్నా ఎక్కువ ఉంటే ఇట్స్ కాల్డ్ ఓవర్ వెయిట్. ఓకేనా? సో 24 to 30 ఈస్ ఓవర్ వెయిట్, 30 కన్నా ఎక్కువ ఉంటే ఒబీస్ అంటాం అన్నమాట. అది 40 కన్నా ఎక్కువ ఉంటే మార్బిడ్లీ ఒబీస్. సో యూజువల్లీ ఫ్యాటీ లివర్ డిసీజ్ BMI మోర్ దెన్ 24 ఉండే వాళ్ళకి వస్తుంది. అలా అని సన్నగా ఉండే వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ రాదని కాదు, సన్నగా ఉండి డయాబెటీస్ ఉంటుంది, సన్నగా ఉండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు, లేకపోతే సమ్ జెనెటిక్ కండిషన్స్ మూలంగా సన్నగా ఉన్నా సరే వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండే అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90 to 95% ఆఫ్ ద పీపుల్ యూజువల్లీ లావుగానే ఉంటారు. ఓకే. సో ఫ్యాటీ లివర్ మనం కంట్రోల్ చేసుకోవాలంటే వెయిట్ లాస్ అయితే చాలంటారా వాళ్ళు? యా, 3 things ఇంపార్టెంట్. ఒకటి డైట్ ఈస్ ఇంపార్టెంట్. చెప్పినట్టు ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా ఉంటాము, అంటే మనము ఖర్చు చేసే క్యాలరీస్ కన్నా మనం తీసుకునే క్యాలరీస్ తక్కువ ఉండాలి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్. డైలీ ఎక్సర్సైజ్ ఎంత చేయాలి ఏంటి అనేది వీ కెన్ డిస్కస్, బట్ డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ డయాబెటీస్ అట్లాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. ఈ 3 things మనం మెయింటైన్ చేస్తే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు జిమ్ కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్ గా హై ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో అది లివర్ మీద పడే ఛాన్సెస్ ఏమైనా? అన్ని ఎక్కువ స్టడీస్ లేవండి, బట్ హై ప్రోటీన్ మూలంగా లివర్ అంతా డ్యామేజ్ ఏం అవ్వదు. బట్ ఏదైనా సరే ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకుంటే డెఫినెట్లీ ప్రమాదకరమే అన్నమాట. ఓన్లీ ప్రోటీన్ అంటే ఓకే, దాంతో పాటు మళ్ళీ క్యాలరీస్ తీసుకుంటాము, ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకుంటాము, స్మూతీస్ తీసుకుంటే ఇవన్నీ కూడా కొంచెం లివర్కి వెళ్తాయి. ఓకే. సో అలాగే చాలా మంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఫెయిల్ అవుతుంది అనేసి అంటారు. చాలా చూసాం కూడా మనం. ఎంత పర్సెంటేజ్ అనేది ఆల్కహాల్ లెవెల్ చూపిస్తుంటుంది మన లివర్ మీద? యూజువల్లీ ఏంటంటే కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా డెఫినెట్లీ లివర్కి వెళ్తుంది అనమాట. సో లివర్ పరంగా తీసుకుంటే నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్ ఫర్ ద లివర్. సో ఎంత తీసుకుంటే లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది అంటే మన డెఫినేషన్స్ బట్టి, వెస్టర్న్ డెఫినేషన్స్ బట్టి ఏంటంటే మోర్ దెన్ మేల్స్లో అయితే డైలీ మోర్ దెన్ 2 drinks కన్నా ఎక్కువ తీసుకున్నా, ఫీమేల్స్లో అయితే మోర్ దెన్ 1 drink కన్నా ఎక్కువ తీసుకున్నా లివర్ ఎంజైమ్స్ ఆల్టర్ అవుతాయి.
అంటే లివర్ డ్యామేజ్ అవుతాం మనకి బ్లడ్ టెస్ట్లో కూడా కనిపిస్తుంది అనమాట. సో Okay. కొంచెం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. కానీ అది అవుతుందా లేదా బ్లడ్ టెస్ట్లో తెలుసుకోవాలంటే అట్లీస్ట్ 2 డ్రింక్స్ ఇన్ మేల్స్, 1 డ్రింక్ ఇన్ ఫీమేల్స్. సేమ్ వీక్లీ చూసుకుంటే అంతే, మోర్ దెన్ 14 డ్రింక్స్ ఇన్ మేల్స్ అండ్ మోర్ దెన్ 7 డ్రింక్స్ ఇన్ ఫీమేల్స్ తీసుకుంటే అప్పుడు కూడా లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే. అంటే చాలా మంది చెప్తుంటారు కదా, ఎంత తాగినా సరే క్వాంటిటీ ఆఫ్ అంటే హెవీ క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటే మనం లివర్ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటారు. అంటే దాంట్లో ఏంటంటే ఫుడ్ తీసుకుని ఆల్కహాల్ తీసుకున్నారు అనుకోండి, ఆల్కహాల్ అబ్జార్ప్షన్ స్లోగా ఉంటుంది. ఓకే. ఎంటీ స్టమక్ మీద తీసుకున్నప్పుడు ఆల్కహాల్ అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. ఓకేనా. సో అది ఏంటంటే మనకి ఆల్కహాల్ ఎఫెక్ట్స్ తెలియటానికి కూడా ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే వెంటనే తెలుస్తుంది ఆల్కహాల్ ఎఫెక్ట్. సో ఆ పరంగా ఫుడ్ విల్ హెల్ప్. అంటే ఫుడ్ తీసుకుని ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం లివర్ మీద ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఓకే. బట్ ఎనీథింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యూములేటివ్ డోస్. ఫుడ్ ఎక్కువ తీసుకుని ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే అప్పుడు కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది, కానీ ఆ లివర్ డ్యామేజ్ అనేది స్లోగా ఉంటుంది. ఓకే. ఇందాక మీరు అన్నారు హెపటైటిస్ అని చెప్పేసి, సో అది లివర్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? ఎస్, హెపటైటిస్ అంటే లివర్కి వచ్చే స్పెసిఫిక్ వైరల్ ఇన్ఫెక్షన్ ని హెపటైటిస్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ అంటాము. ఓకే. ఒక 5 టైప్స్ ఆఫ్ వైరస్ ఉన్నాయన్నమాట. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ ఉన్నాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అంటే మనకి నార్మల్ ఒక వైరల్ ఫీవర్ వచ్చినట్టు వైరల్ ఫీవర్ లాగా వస్తుంది, ఒక 2 వీక్స్ 3 వీక్స్లో తగ్గిపోతుంది అనమాట. ఆ 1-2 వీక్స్లో లివర్ డ్యామేజ్ అవుతుంది, తర్వాత మెడిసిన్స్తో దాంతో తగ్గిపోతుంది. సర్కల్ అక్యూట్ వైరల్ హెపటైటిస్. క్రానిక్ వైరల్ హెపటైటిస్ ఏంటంటే ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకేనా. అవి కేటగిరీలో వచ్చేది హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే లివర్ లాంగ్ టర్మ్లో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, కంప్లీట్గా లివర్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ హెపటైటిస్ బిలో, సిలో లివర్ క్యాన్సర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో బి అండ్ సి ఆర్ మోర్ డేంజరస్ దెన్ ఏ అండ్ ఈ. శ్రీరామ్ గారు, లివర్ సిరోసిస్ అని కూడా వింటూ ఉంటాం, దాని లక్షణాలు ఎలా తెలుస్తాయి మనకి? ఇందాక నేను చెప్పాను కదా ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అని. ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటే మెడికల్ టర్మ్ ఇస్ లివర్ సిరోసిస్ అన్నమాట, సిరోసిస్ ఆఫ్ లివర్. అంటే లివర్ అంతా ఫైబ్రోస్ అయిపోయి లివర్ గట్టిగా అయిపోయి పీచు పట్టి అయిపోతుంది, దాన్ని మనం లివర్ సిరోసిస్ అంటాం. దాని ఎట్లా తెలుస్తాయంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే మనకి డైరెక్ట్ కనిపించేవి. కళ్ళు ఎల్లో కలర్లో అవ్వటము, జాండీస్ రావటము, స్కిన్ ఎల్లో కలర్లో అవ్వటము, తర్వాత బాడీలో ప్రోటీన్ తగ్గిపోతుంది, దాని మూలంగా కాళ్ళలో వాపులు వస్తాయి, పొట్టలో నీరు వచ్చి పొట్టలో నీరు వచ్చి ఉబ్బినట్టు ఉంటుంది. ఇవి కాకుండా బాడీ వెయిట్ తగ్గిపోతారు, మజిల్ మాస్ తగ్గిపోతుంది, సన్నగా అయిపోతారు. ఎట్లా ఉంటారంటే లెమన్ ఆన్ స్టిక్ అపియరెన్స్ అంటారు అనమాట. సో కాళ్ళు చేతులు అన్ని సన్నగా ఉంటాయి, పొట్ట మొత్తం పెద్దగా వాటర్ నిండిపోయి ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ సిరోసిస్. కొంతమందికి చేతులు రెడ్గా ఉంటాయి లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి గైనకోమాస్టియా ఉంటుంది, మేల్స్లో అయితే గైనకోమాస్టియా ఉంటుంది. అంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటున్నారు, బికాస్ లివర్ మెటబలైజెస్ హార్మోన్స్, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ లివర్ డిసీజ్. దీస్ ఆర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నమాట. ఓకే. సో మరి మీరు ఇందాక టాపిక్లో కూడా లివర్ క్యాన్సర్ గురించి చెప్పారు. సో లివర్ క్యాన్సర్ ఉందని ఒక పేషెంట్కి ఎలా ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది ముందుగా? యూజువలీ లివర్ క్యాన్సర్ లివర్ సిరోసిస్లో ఎక్కువ వస్తుందండి. అంటే లివర్ ఫస్ట్ డ్యామేజ్ అయ్యి దాని తర్వాత లివర్ క్యాన్సర్ వస్తుంది. సో ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, లేకపోతే అదర్ టాక్సిన్స్ మూలంగా లివర్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్డ్ లివర్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో లివర్ క్యాన్సర్ వస్తే ఎట్లా తెలుస్తుందంటే సడన్గా సిమ్టమ్స్ అన్నీ పెరిగిపోతాయి. ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఉంటుంది, సడన్గా సిమ్టమ్స్ అన్ని పెరుగుతాయి. సడన్గా పొట్టు ఉబ్బిపోవటము, సడన్గా బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవటము, తర్వాత అంటే ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సో యూజువల్లీ లివర్ క్యాన్సర్కి ఏం చేస్తామంటే లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళందరికీ గైడ్ లైన్స్ ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి లివర్ స్కాన్ చేసి చూడాలి. ఎందుకంటే లివర్ డ్యామేజ్ అయిన లివర్లోనే క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఎనీ సిరోసిస్ పేషెంట్కి ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది క్యాన్సర్కి సంబంధించింది. దాని తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి మనం లివర్ ఎట్లా ఉంది, దాంట్లో ఏమైనా క్యాన్సర్ డెవలప్ అవుతుందా ఏంటని చూస్తా ఉన్నాం. క్యాన్సర్ చిన్న స్టేజ్లోనే మనం దానికి కనుక్కుంటే, అంటే సైజ్ తక్కువ ఉన్నప్పుడే కనుక్కుంటే లివర్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సర్జరీ చేయొచ్చు, క్యాన్సర్ తీసేయచ్చు, ఇవన్నీ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే ఈ స్కానింగ్ అని ఫాలోఅప్ అనేది ఉండదు.
సో వాళ్ళకి ఏంటంటే లివర్ క్యాన్సర్ చాలా పెద్దగా అయిపోయిన తర్వాత 9 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే అది బాడీ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఆ టైంలో ఏంటంటే బెస్ట్ సపోర్టివ్ కేర్ కానీ కీమోథెరపీ కానీ అట్లా ఇస్తామన్నమాట. ఓకే. సో లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఎలాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలో తెలియక ఇష్ట ప్రకారంగా తింటూ ఉంటారు. ఇన్ జనరల్ గా వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాల్సి వస్తుంది? లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మెటబాలిజం బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో లివర్ ఎందుకు యూస్ అవుతుంది మన బాడీలో, మనం ఫుడ్ తినిన తర్వాత బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది. మన ఫాస్టింగ్ స్టేట్ లో మనకి ఎనర్జీ సప్లై చేసేది లివర్. సో లివర్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ స్టేజ్ లో మనకి గ్లూకోజ్ ఉండదు, ఎనర్జీ కూడా ఉండదు. అందుకని పేషెంట్స్ నీరసంగా అట్లా ఉంటారు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ గా తింటాము, అంటే ఎక్కువ టైం ఇవ్వకుండా 8 hours 9 hours గ్యాప్ ఇవ్వకుండా ఫ్రీక్వెంట్ గా తింటాము. తర్వాత పడుకునే ముందు జస్ట్ తిని పడుకుంటాము. సో నైట్ అంతా ఫాస్టింగ్ స్టేట్ లో ఉన్నా సరే సో బాడీకి ఎనర్జీ వెళ్తుంది. సో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా తింటాము. సెకండ్ థింగ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటాము. మన బాడీలో ఉన్న చాలా వరకు ప్రోటీన్స్, ఆల్బుమిన్ అని గ్లోబులిన్స్ అని ఇవన్నీ లివర్ నుంచి వస్తాయి. సో హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఎంత ప్రోటీన్ తీసుకోవాలంటే 1 to 1.5 grams per kg బాడీ వెయిట్. లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు, అంటే పేషెంట్ ఒక 70 kgs ఉన్నారనుకోండి, 70 to 100 grams ప్రోటీన్ పర్ డే తీసుకుంటాం, అట్లా చేయాలి. సెకండ్ హై కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కేన్ ఇలాంటివి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే లో ఫ్యాటీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి. తక్కువ అంటే 0 కాదు, తక్కువ తీసుకోవాలి. అంటే ఇంకెక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే ఇంకెక్కువ లివర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి కొంచెం లో ఫ్యాటీ ఫుడ్ తీసుకోవాలి. థర్డ్ థింగ్ ఈస్ ఇందాక అనుకున్నట్టు లివర్ డ్యామేజ్ ఉన్నప్పుడు బాడీలో మొత్తం నీరు వస్తుంది, కాలవాపులు, పొట్టలో నీరు రావటం ఇవన్నీ ఉంటాయి. సో లో సాల్ట్ డైట్, సాల్ట్ తక్కువ తీసుకోవాలి. ఎంత తక్కువ అంటే 2 to 4 grams సాల్ట్ కన్నా తక్కువ తీసుకోవాలి. మెషర్ చేయలేము, బట్ పించ్ ఆఫ్ సాల్ట్ కన్నా తక్కువ తీసుకోవాలి. సో అలాగే హెల్తీ లివర్ కోసం మనం ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? సేమ్ ఇప్పుడు డిసీజ్ లో చెప్పినట్టే హై ప్రోటీన్ డైట్ మెయింటైన్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎడిక్వేట్ గా మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కూడా కాదు, మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అది మళ్ళీ ఫ్యాట్ లాగా చేంజ్ అవుతుంది బాడీలో. అండ్ లో ఫ్యాట్ డైట్, అండ్ ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ, తర్వాత ఎక్సెస్గా మెడిసిన్స్ తీసుకుంటాము, ఎక్సెస్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాము, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో చాలా మంది చెప్తారు అంటే స్మోకింగ్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవ్వదు, ఓన్లీ లంగ్స్ కి ఒకటే ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. సో అయితే లివర్ కి కూడా స్మోకింగ్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్? లివర్ స్మోకింగ్ మూలంగా పర్సే లివర్ డ్యామేజ్ అవ్వదు, కానీ లివర్ డ్యామేజ్ రికవరీ అనేది తగ్గుతుంది అన్నమాట స్మోకింగ్ మూలంగా. సెకండ్ థింగ్ ఏంటంటే డ్యామేజ్ అయిన లివర్లో లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ స్మోకర్స్లో ఇంకెక్కువ ఉంటుంది. సో లివర్ క్యాన్సర్ కూడా స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్. పర్సే లివర్ డ్యామేజ్ అవ్వదు, కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిన లివర్ ఉంటే దాంట్లో క్యాన్సర్స్ రావటము, రికవరీ అనేది తక్కువ ఉంటుంది. సో అందరికి ఆల్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి ఆల్కహాల్ దెర్ ఈస్ నో సేఫ్ లిమిట్, 0 ఆల్కహాల్ తీసుకోకూడదు. అండ్ స్మోకింగ్ కూడా కంప్లీట్గా మానేయమని చెప్పాలి. ఓకే. సో మనం ఇన్ జనరల్గా వింటుంటాం లివర్ డ్యామేజ్ అయినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటారు లివర్ది. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది తీసుకోవచ్చా, లేకపోతే ఎలా? లేదండి, బేసికల్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇంకా వాటర్ డైట్ అంతా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఏంటంటే కంప్లీట్గా మెడిసిన్స్ ఏమి ఉండవని కాదు. ట్రాన్స్ప్లాంట్ వేరే లివర్ పెట్టిన తర్వాత సో దేనికోసం చేస్తున్నాం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్? ఇప్పుడు హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి చేసాం అనుకోండి, హెపటైటిస్ బిసి మందులు ఇంకా వాడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్. సెకండ్ థింగ్ డయాబెటీస్ కోసం, డయాబెటీస్ మూలంగా లివర్ డ్యామేజ్ అయితే చేసాం అనుకోండి, డయాబెటీస్ మెడిసిన్స్ వాడాలి. మళ్ళీ ఫ్యూచర్లో కొత్త లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ సేమ్ డైట్ అనేది చాలా రెగ్యులర్గా ఉంది. అంటే ఇట్స్ నాట్ లైక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేసాం కదా, లివర్ మొత్తం నీట్గా అయిపోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, అదేం కాదు. లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నామో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అండ్ నేను విన్నది ఏంటంటే లివర్ చెడిపోతే అంటే టోటల్ లివర్ తీసేస్తారా, లేకపోతే ఒక చిన్న పీస్ అనేది దానికి యాడ్ చేయడం జరుగుతుంది, హెల్తీ లివర్ పీస్ని? It depends upon the type of transplantation. Live donor transplantation, cadaver transplantation. లైవ్ డోనర్ అంటే మన రిలేటివ్స్ కానీ మన సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కానీ చేస్తే మన లివర్ తీసేసి ఆ ప్లేస్లో డోనర్ లివర్ పెడతామన్నమాట. కడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ దగ్గర నుంచి లివర్ తీసుకుని పెడతామన్నమాట. చిన్నపిల్లల్లో ఏం చేస్తారు, అంత పెద్ద లివర్ అవసరం లేదు, సో కొంచెం పార్ట్ ఆఫ్ లివర్ తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ఎంత పర్సెంట్ లివర్ అంటే మన ఉన్న లివర్లో ఒక 35 to 40% లివర్ని మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. మిగతాదంతా ఒక 6 months 1 yearలో ఆ లివర్ పెట్టిన లివర్ మళ్ళీ స్లోగా గ్రో అవుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అంటే చాలా మంది ఇవన్నీ తెలియక వాళ్ళ ఓన్ మెడికేషన్ తీసుకోవడం జరుగుతుంది, సో ఓన్ డైట్ తీసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బిజీ షెడ్యూల్లో వచ్చి మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.